హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఆడవారు ఎంతగానో ఎదురు చూసే శ్రావణ మాసంలో వచ్చే వరలక్ష్మి వ్రతం కోసం ఎంతగానో ఎదురు చూస్తుంటాం కదా. నేను ఈ వారం ఈ పూజ చేసుకుంటున్నాను. ఎలా చేశానో చూసేయండి. ముందు రోజు నైటే ఇల్లంతా క్లీన్ చేసుకున్నాను, ముగ్గులు పెట్టుకున్నాను, గడపను పూజించుకున్నాను. నైవేద్యానికి కావాల్సినవన్నీ ముందు రోజు నైటే నానబెట్టుకున్నాను. ఉదయాన్నే తలస్నానం చేసి నైవేద్యానికి కావాల్సినవన్నీ రెడీ చేసుకుంటున్నాను. పులిహోరకి దద్దోజనానికి పూర్ణం బూరెల కోసం పప్పు అన్నీ కలిపి ఒకసారి కుక్కర్లో పెట్టేస్తున్నాను. అన్నీ ఒకసారి రెడీ అయిపోతాయి కదా. ఈ నైవేద్యాలకి సంబంధించిన ఫుల్ వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేస్తున్నాను, ఒకసారి చెక్ చేయండి. తర్వాత గారెల కోసం పిండి రెడీ చేసుకున్నాను. కేసరి రెడీ చేస్తున్నాను. దానికోసం రవ్వ వేయించుకుంటున్నాను. ఒక పక్క నెయ్యి కాగపెట్టుకుంటున్నాను. ఒక పక్క పొంగలి పూర్ణాల కోసం పప్పు రెడీ అవుతుంది. గారెలు కూడా రెడీ అయినాయి. ఇప్పుడు అమ్మవారిని రెడీ చేసుకుందాము. ఒక పీట పెట్టి చిన్న బిందె పెట్టి కొబ్బరికాయ బ్లౌజ్ పీస్తో కలసంలాగా తయారు చేయాలి. దానికోసం ఆకులు పెట్టుకొని రెడీ చేసుకోవాలి. అమ్మవారి సెట్ అవుతుందా లేదా అని ఒకసారి చెక్ చేసుకుంటున్నాను. ఇప్పుడు బ్లౌజ్ పీస్తో కలసం లాగా తయారు చేయాలి. అమ్మవారిని రెడీ చేసి నేను కూడా రెడీ వచ్చి పూజ స్టార్ట్ చేద్దాం. పూజంతా అయిపోయిన తర్వాత అమ్మకి తాంబూలం ఇచ్చాను. ఈవినింగ్ 5 ముత్తైదులకి ఇంటి దగ్గర వాళ్ళని పిలిచి తాంబూలం ఇచ్చాను. ఓకే, మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.